కాలేజీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి ఆ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ తన కుటుంబంతో సహా బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ అబ్సుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బల్వన్ మరణానికి పాల్పడ్డారు. నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి భార్య కవితతో కలిసి ఉరివేసుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక కూతురు శ్రీతారెడ్డి, కుమారుడు విశ్వాన్ రెడ్డికి ముందుగా విషం ఇచ్చి గొంతు నులిమి చంపినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ రకంగా అనుమానిస్తున్నారు. అనంతరం వారిద్దరు కూడా ఉరివేసుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మోకురాల గ్రామంగా తెలుస్తోంది. మరి ఆయనకు సంబంధించి ఎందుకు ఈ రకంగా పాల్పడాల్సి వచ్చింది? కుటుంబంలో నలుగురు కూడా అమ్మాయి, అబ్బాయి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి ఈ రకంగా బల్వన్ మరణానికి పాల్పడడం అంటే అనేక అనుమానాలు తావిస్తున్న. ముఖ్యంగా కుటుంబంలో పెద్ద ఎత్తున విషాయ చాదలు అలుముకున్నాయి. ఒక్కసారిగా ఆ కుటుంబంలో ముందుగా కూతురు, వారి యొక్క కుమారుడు ఇద్దరిని కూడా విషం ఇచ్చి గొంతు నిలువ చంపినట్టు తెలుస్తుంది. ఎంతటి బాధ ఉన్నా, ఎంతటి వేదన ఉన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏకంగా పిల్లల్ని ఇద్దరిని కూడా విషం ఇచ్చి గొంతు నిలిమి చంపడం అంటే ఎంత దారుణం అర్థం చేసుకోండి. ఇక్కడ ఎంతటి కష్టం వచ్చిందో లేదా ఎంతటి దారుణానికి ఆ తల్లిదండ్రులు ఒడిగట్టారో తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. అక్కడ కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తలలు బాదుకుంటూ వెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పని చేస్తామంటూ కూడా వారంతా కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు అక్కడ. సో ఆ కుటుంబంలో ఒకసారిగా విషాదాచారాలనుకుని ఒకేసారి కుటుంబంలో నలుగురు ఏకంగా ఒకే సంఘటనలో ఏం జరిగిందేమో ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. కానీ ఒకే సంఘటనలో ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం అనేది చాలా దారుణం. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక్కడ కనిపించే వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, కూతురు శ్రీతారెడ్డి, కుమారుడు విశ్వాన్ రెడ్డి, ఈ నలుగురు కూడా ఒకేసారి ముందుగా పిల్లలిద్దరిని కూడా విషం ఇచ్చి గొంతు నులిమి వారు ప్రాణాలను తీసిన తర్వాత ఆ తర్వాత భార్యాభర్తలిద్దరు కూడా బల్వన్ మరణానికి పాల్పడ్డారు. ఉరివేసుకొని బల్వన్ మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఒకసారి మనం ఆ పోలీసులు ఏం చెప్తున్నారు, సేమ్ టైం ఆ కుటుంబీకుల ఆవేదన, వారి యొక్క రోదన విందాం. రైట్, ఈ నలుగురు ఒకేసారి మరణం పైన పోలీసులు ఏం చెప్తున్నారు చూడండి. నంబర్కి 100 రైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ అబ్సుగూడలో రవీంద్రనగర్ ఆ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసు మీద దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది, అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. చేస్తాం, రేపు చేస్తాం. అమ్మాయి నా బిడ్డ ఆయన లెక్చరర్ చేసేది, ఇంక నిన్న మొన్న అవుతూనే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? వాయబ్బా, ఓ దేవుడా, ఇట్లా చేస్తుంది నాయన. నా బిడ్డను నా పిల్లలను అగుడు చేస్తుంది, నీవు అగడైపోతుంది. ఏంది నాయన? వాయబ్బో, ఇంత ఘోరం. ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది.
ఏందో ఆమె కాపురం ఏందో ఆమె చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆమెతోటి? బాబా ఇంత అన్యాయంగా ఎవరికి జరగకూడదు దేవుడు. రైట్, ఆ కుటుంబంలోని తన భార్య తండ్రి అయినటువంటి కవిత తండ్రి చెప్తున్నారు ఎటువంటి గొడవలు లేవు, అంత బాగానే ఉండేది, అంత చక్కగానే ఉండేది, చక్కగా కాపురం చేసుకునేవారు, పిల్లలు కూడా చాలా చక్కగా ఉండేవారు. మరి అంతలోనే ఏం జరిగిందేమో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు చెప్తున్న ప్రకారంగా వారి ఇంట్లో ఏదో లెటర్ దొరికిందని చెప్తున్నారు, కానీ లెటర్లో ఏముంది అనేది మాత్రం క్లారిటీ లేదు. సో కొంత అప్పుల బాధే అనే ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరిన్ని డీటెయిల్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి ఒకేసారి ఇద్దరు పిల్లల్ని చంపేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతటి దారుణమైన, ఎంతటి ఇబ్బందులున్నా, ఎంతటి భయానక పరిస్థితులున్నా కూడా ఏకంగా కన్న పిల్లల్నే చంపుకోవడం అంటే ఎలా చూడాలి? వీటి యొక్క బలవన్మరణానికి సంబంధించి ఒకేసారి నలుగురు చనిపోవడంలో అప్డేట్స్ ఏంటి? ఎస్, హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకటే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఇద్దరు పిల్లలని చంపి దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో జరిగింది. స్థానికులు వెంటనే సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులకు చెప్పడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి దర్యాప్తు చేయడం, మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. సీతారెడ్డి మరియు విశ్వారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కవిత ప్రధానంగా చూసుకుంటే కూడా బలవన్మరణానికి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణం, అప్పులే కారణం అని కూడా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఒకటేసారి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు, ప్రధాన కారణం ఏంటి అనే విధానంగా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే విషాద ఘటన అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే కుటుంబానికి చెందిన భార్య భర్తలు, అదే విధంగా కొడుకు కూతున్న కూడా ప్రధానంగా ఏ విధంగా అయినా చూసుకుంటే కూడా ఆర్థిక ఇబ్బందులే అంటూ చెప్తున్నారు. 2 పేపర్ల సూసైడ్ లెటర్ రాసి ఆర్థిక సమస్య వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి నారాయణ కాలేజ్ లో 6 months బ్యాక్ అక్కడనే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయంటూ ప్రధాన ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంలో తెలుస్తుంది. మరోవైపు కూడా భార్య కవిత చనిపోయింది. అదే విధంగా కుమారుడు మాత్రము 5th క్లాస్ అని కూడా తెలుస్తుంది, ఆబిడ్ స్కూల్లో చదువుతున్నాడు. మరోవైపు చూసుకుంటే కుమారుడు జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతుంటే కూతురు మాత్రము ఆబిడ్ స్కూల్లో 9th grade చదువుతుందని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అని కూడా తెలుస్తుంది. ఎంత ఏమైనప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు తమ కళ్ళ ముందే మరణించాలనుకోరు. ఆ సమయంలో ఏదైతే వీళ్ళకి విషం ఇచ్చారని కూడా తెలుస్తుంది. పిల్లలిద్దరికి కూడా విషం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ బ్రతికిపోతారనే ఒక ఉద్దేశంతో ఉరి వేసి వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాతనే నిర్ధారించిన తర్వాతనే ఇద్దరు దాంపత్యులు ఆల్మొగ వాళ్ళు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉరి వేసుకొని మరీ చనిపోయారు. ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా కళ్ళ ముందు అమ్మ నాన్న అంటూ అని ఉంటారు పిల్లలు కూడా. ఎందుకంటే ఆ పిల్లలకి అభం శుభం తెలియని పిల్లలకి కూడా, ఈ ప్రపంచం చూడని పిల్లలని కూడా కళ్ళ ముందే ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు పిల్లలిద్దరిని చంపేసి మరి చనిపోవాలనుకోవడం. కానీ తండ్రి చేయడానికి వెనకాల కారణాలు, ప్రధాన కారణాలు ఏంటి? ఏదేమైనప్పటికీ కూడా కేవలం అప్పుల బాధ అనే విషయాన్ని మాట్లాడుకొస్తూ ఆ యొక్క లెటర్లో రాసుకొచ్చాడా, లేదంటే ఇంకేదైనా బెట్టింగ్ యాప్స్ లాంటిది ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం అటువంటి వాటిలో పాల్పడ్డా? 6 నెలలుగా ఉద్యోగం లేక ఇంట్లో ఉంటున్నప్పటికీ, కుటుంబ పోషణ కోసం కొంత ఇబ్బంది అయినప్పటికీ మరీ ప్రాణాలు తీసుకునేంతలా ఇబ్బంది ఉందనంటే దాని పెద్ద ఎత్తున సమస్య గురించో, లేదంటే ఎవరైనా వేధిస్తున్నారని అటువంటి అంశాలు ఏదైనా లెటర్లో కనిపించాయా? ఎస్, పోలీసులు అన్ని విధానంగా అన్ని కోణాలుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏదన్నా అంటే ఏదైతే 2 pages లో లెటర్ రాశారు, మనకున్న సమాచారం మేరకు కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో అప్పుల బాధ వల్లనే, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే మేము నలుగురం చనిపోతున్నామంటూ ఎవరైతే తండ్రి ఉన్నారో భర్త చంద్రశేఖర్ క్లియర్ గా నోట్ లో రాశారని పోలీసులు అయితే చెప్పుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా అసలు ఆ 2 pages లో లేఖలో ఏముంది, ఏవేవి పేర్కొని ఉన్నారు, లేకపోతే ఎవరైనా భయప్రాంతాలకు గురి చేశారా, ఇంకా ప్రధాన కారణం ఏమైనా ఉంటాయంటూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఆ ఆర్టీవీ విజువల్స్ లో కూడా ఎప్పుడైతే ఉరి వేసుకున్నాడో అక్కడ ఒక విండో గ్లాస్ ఉంది. ఆ విండో గ్లాస్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఎదుట అంటే అటుపక్కన ఉన్న వాళ్ళకి కూడా మేము కనిపించొద్దంటూ టవాళ్ళు కట్టుకొని ఎవ్రీ వెంటిలేషన్స్ కి వాళ్ళు ఉన్న రూమ్స్ లలో ఏదైతే భర్త ఒక రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నారు, భార్య ఇంకో రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నారు, పిల్లలని ఆత్మహత్య చేసి అంటే ఏదైతే ఉరి వేసిన
చేసిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి ఆ తర్వాత దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంట్లో సో ప్రధానంగా బంధువులు ఏం చూసుకుంటే కూడా చెప్తున్నారు అంటే ఎవరికి మరి కనిపి- ఇంత నలుగురు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారిగా ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం, ముఖ్యంగా ఆ పిల్లలు మనం బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పలేం. తల్లిదండ్రి ఇద్దరూ కలిసి వారికి విషం ఇచ్చి గొంతు నిలిమి చంపేస్తారంటే ఇది ఒక ఫోర్స్ఫుల్ మనం అర్థమవుతోంది, వాళ్ళు కావాలని పిల్లల్ని చంపేస్తారని రకంగా. సో ఇంత పెద్ద మొత్తంలో ఈ ఘటన జరిగింది కాబట్టి కుటుంబీకులు ఏం ఆరోపిస్తున్నారు? కుటుంబాలకు ఏమైనా అనుమానం ఉందా? కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు చంద్రశేఖర్ కవితకి ఎప్పుడు గొడవలు రాలేము, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు, కానీ ఇటువంటి దుర్ఘటన మేము ఎక్కడ కూడా చూడలేము, ఇది పాపం అంటూ లబోదిబం అంటున్న పరిస్థితి. ఎవరైతే కవిత తండ్రి ఉన్నారో మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేడు అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారో మాకు ఇప్పటి వరకు తెలియదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘోర ఘటన ఇంకెవరికి జరగకూడదు. కష్టాలు ఎప్పటికైనా కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదని కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకోవడం విషాదకరణం అని చెప్పొచ్చు, కానీ భార్య పిల్లల్ని ఇద్దరు కూడా ఫోర్స్ఫుల్ గా చంపేయడము, ఇన్నోసెంట్ లైఫ్స్ ని ఇలా ముగించుకోవడం అమానుషంగా ఘటనగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, సో నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి కొన్ని రోజులుగా ఆయన ఉద్యోగం వదిలిపోయినట్టు తెలుస్తోంది. ఉద్యోగం 6 నెలలుగా ఉద్యోగం చేయడం లేదు, కుటుంబ పోషణ కొంత ఇబ్బంది అయింది. ఒకసారి ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారో, సేమ్ టైం పోలీసులు ఏం చెప్తున్నారో మళ్ళీ చూద్దాం. అబ్బాయి వాళ్ళ మీరు అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా బిడ్డ నాయన అల్లుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు లక్షదారు చేసేది ఇంక నిన్న మొన్న అవుతూనే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఈ ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను, ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? వాయబ్బా ఓ దేవుడా, ఇట్లా చేస్తుంది నాయన, నా బిడ్డను నా పిల్లలు నాకు చేస్తుంది, నీవు ఒకడైపోతుంది ఏంది నాయన? వాయబ్బో ఇంత ఘోర ఏం గొడవలు లేవు నాయన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.